ఏలడం మీరు ఇక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చున్నారు? ఈ ప్రశాంతమైన ఉదయపు నిశ్శబ్దం మీ హృదయంలో మెదులుతున్న ప్రశ్నలకు నిజంగా శాంతినివ్వగలదా? ఈ సింహాసనం ముందుగా నా జీవితం నుంచి నా భర్తను తీసుకుంది. తర్వాత నా ఆశల్ని నా కుమారుని రూపంలో. ఇది రాజ్యం కాదు భీష్మ, ఇది త్యాగాలతో నిర్మితమైన ఒక శాపిత కర్తవ్యం. చిత్రాంగద వీరుడు వీరగతి పొందాడు. ఒక క్షత్రియుకు అంతకంటే ఇంకేం అవసరం లేదు తల్లి. ఈ రాజ్యానికి ఒక వారసుడు అవసరం భీష్మ. కాని నీవు తీసుకున్న వ్రతం, అది ఒక హస్తినాపురమే కాదు, నన్ను బంధించింది. ఆ వృతానికే కారణం ఈ సింహాసనం. ఇప్పుడు దాని రక్షణే నా ప్రాణం. రాజా విచిత్ర వీరుడు ఇప్పుడు అన్ని దృష్టిల్లోనూ అర్హులయ్యారు. వయస్సు, పరాక్రమం, జ్ఞానం అన్నిట్లోనూ. కాని రాజ్య పరంపరను కొనసాగించడానికి, రాజ్య స్థిరత్వం కోసం వివాహం అనివార్యం. హస్తినాపురానికి భవిష్యత్తు కావాలి, ఒక వారసుడు అవసరం. కాశీ స్వయంవరానికి 3 రాకుమార్తెలున్నారు. విశిష్ట వంశానికి చెందినవారు, అన్ని గుణాల్లోనూ అర్హత కలిగిన వారు. హస్తినాపుర భవిష్యత్తు కోసం అవసరమైతే నేను స్వయంగా ప్రతిపాదనతో వెళ్తాను, ఒక్కడినే. ఈ పని ఒక సాధారణ దూత చేత కాదు. ఇది చెయ్యాలంటే అంకిత భావం కావాలి, ధర్మం నమ్మిన హృదయం అవసరం. అతడు ఆ యోధుడు భీష్ముడు ఇక్కడికి వచ్చాడా?
రాజుగా కాదు, యోధుడిగా వచ్చాడు. దీని తాత్పర్యం ఏమిటి? భీష్మ, మేము మీకు ఆహ్వానం పంపలేదు. ఈ సభలో హాజరయ్యే అనుమతి కూడా ఇవ్వలేదు. ఇది రాజసభ, ఒక పవిత్ర స్వయంవరం, యుద్ధభూమి కాదు. ఇక్కడ బలప్రయోగంతో నిర్ణయాలు విధించబడవు. మీ ప్రవర్తన రాజధర్మానికి, సభా మర్యాదలకు ప్రత్యక్ష అవమానం. నేను నా కోసం రాలేదు, హస్తినపుర భవిష్యత్తు కోసం వచ్చాను. ఈ ముగ్గురు రాకుమార్తెను నేను తీసుకువెళ్తున్నాను, ప్రతిజ్ఞతో, గౌరవంతో. ఎవరికైనా అభ్యంతరం ఉంటే, ఎవరైనా నా కర్తవ్య మార్గాన్ని ఆపాలని కోరుకుంటే అతను నిర్భయంగా అస్త్రాన్ని ఎత్తండి. ఎందుకంటే నాకు యుద్ధం అంటే భయం లేదు. నేను ఒక వ్రతం చేశాను. ఆ వ్రతాన్ని కాపాడడమే నా ధర్మం. ఆ ధర్మ రక్షణకే నేను యుద్ధాన్ని గౌరవంగా, నిర్భయంగా స్వీకరిస్తాను. వివాహం కేవలం ప్రారంభమే. కాని విధి అప్పటికే తదుపరి యుద్ధానికి విత్తనాన్ని వేసేసింది. ధర్మానికి జరిగే అవమానం సహించదగినది కాదు. మీ గౌరవాన్ని రక్షించడం ఇప్పుడు నా కర్తవ్యం.